భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు, ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది. ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం DTV న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. DTV ఒక నూతనమైన ఛానల్, ప్రజల మధ్యలోకి వచ్చే ఛానల్, వాస్తవాలు తెలిపే ఛానల్. మీరు అందరూ కూడా ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ న్యూస్ అన్నిటిని కూడా, వాస్తవాలన్నిటిని కూడా మీరందరూ చూడగలుగుతారు. ధన్యవాదములు. DTV అనగా మీరందరూ కూడా ఏదో డివోషనల్లోనే ఏదో అనుకుంటుంటారు. కాదు, మేము దేవా అనే పదాన్ని ఉపయోగించడం. దేవుడి కోసమే పుట్టబడినటువంటిది, దేవధర్మం కోసం పుట్టబడినటువంటిది ఈ ఛానల్ అనేటువంటి దృశ్యశ్రవణ పీఠిక. యాజమాన్యానికి, దీంట్లో ఉండే కర్మచారులకు అందరికీ మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి శుభ మంగళాశాసనములు. స్వస్తి.